వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలపై పని భారం తగ్గించి రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ కోటిలోని డీఎంఈ ఆవరణలో మహాధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్రాల పరిధిలో సుమారు 30 రకాల పనులు ఏఎన్ఎం సిబ్బంది చేస్తున్నారని, వారిపై పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్నారని హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు భాపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా క్షేత్రస్థాయి విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఏఎన్ఎంలపై అధిక భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సుమారుగా 30 రకాల రికార్డ్స్ రాపిస్తా ఉన్నారు. రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్ పని చేయాలి, ఆఫ్లైన్ పని చేయాలి, సర్వేలు చేయాలి, ఇమ్యునైజేషన్ చేయాలి, డెలివరీ కేసులు చూసుకోవాలి, రకరకాల పనులు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు, స్టేట్ గవర్నమెంట్ స్కీములు, ఏ పని వచ్చినా కూడా క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం ద్వారానే పని చేపిస్తా ఉన్నారు. వాళ్లకు పని గంటలు లేవు, పని యొక్క జాబ్ చార్ట్ లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మొత్తం తక్కువ జీతాలతో పనిచేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో 20 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఏఎన్ఎంల సమస్యలపైన దృష్టి పెట్టాలి, ఆ రకంగా చర్చలు చేసి పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు CITU తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది.